సో, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డాకర్ ఆర్కిటెక్చర్‌లో రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే మేమైతే ఈరోజైతే డిస్కస్ అయితే చేస్తాం. ఓకేనా? సో, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ నేను మాట్లాడే ఆర్కిటెక్చర్‌లో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కంటైనర్ రిజిస్ట్రీస్ అని. సో, కంటైనర్ రిజిస్ట్రీస్ అంటే నథింగ్ బట్ మీకు సింపుల్‌గా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తాను ఫస్ట్ నేను. నా మీరు విండోస్ 11 వాడుతుంటే మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేసి ఉంటుంది. అవునా? సో, ఆ మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో మీకు ఏం దొరుకుతుంది? మీకు గేమ్స్ దొరుకుతాయి, సాఫ్ట్‌వేర్స్ దొరుకుతాయి, ఇంకా మూవీస్ కావాలంటే మూవీస్ దొరుకుతాయి. ఈ బుక్స్ కావాలంటే ఈ బుక్స్ కూడా దొరుకుతాయి. సో, ఇవన్నిటిని మనం మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం గదా! ఆ స్టోర్‌ని నేనేమనొచ్చంటే మైక్రోసాఫ్ట్ రిజిస్ట్రీ అనొచ్చు సింపుల్ వర్డ్స్‌లో. అలానే ఇక్కడ డాకర్‌కొచ్చేసరికి నాకు నా ఇమేజెస్ ఉంటాయి గదా! నేను లాస్ట్ క్లాస్‌లో నేను ఇమేజెస్ గురించి మాట్లాడాను. బేసిక్ ఇంట్రో ఇచ్చాను. ఫుల్‌గా డీప్‌గా మాట్లాడలేదు. బేసిక్ ఇంట్రోనే ఇచ్చాను ఇమేజెస్ గురించి. ఆ ఇమేజెస్ నేను ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలి? ఎందుకంటే ఇమేజ్ లేకుండా నా కంటెంట్ అనేది క్రియేట్ అవ్వదు. అవునా? నాకు ఫస్ట్ నా ఇమేజ్ కావాలి గదా! ఆ ఇమేజ్ నాకెక్కడ దొరుకుతుంది? ఆ ఇమేజ్ ఎక్కడుంటుందంటే నాకది నా డాకర్ అనే రిజిస్ట్రీలో నాకు సేవ్ అయ్యి ఉంటది. ఓకేనా? సో, ఆ డాకర్ రిజిస్ట్రీస్ వచ్చేసి నేను ఇక్కడ మీకు పేస్ట్ చేసేస్తా. సో, ఇవి కొన్ని డాకర్ రిజిస్ట్రీస్ అన్నమాట. ఓకేనా. సో, అంటే డాకర్ రిజిస్ట్రీస్ అంటే డాకర్ ఒకటే కాదు. రెడ్ హ్యాట్ వాళ్ళ ఓన్ కంటైనర్స్‌కి వాళ్ళ ఓన్ రిజిస్ట్రీస్ యూజ్ అవుతుంది. గూగుల్ వాళ్ళ ఓన్ రిజిస్ట్రీస్ యూజ్ చేస్తుంది. అలానే డాకర్ మనం ఎక్కువ మెయిన్ ఫోకస్ చేసేది డాకర్ నుంచి. ఏది ఇది ఫోర్త్ వన్ డాకర్.ఐఓ అని. ఓకేనా. సో, దాని మీదే ఎక్కువ మనం ఫోకస్ ఉంటది. అంతే సేమ్ ప్రాసెసే. అంటే ఈ లింక్స్‌లోకెళ్ళి మీరు డాకర్.ఐఓ అంటే మీకు యూట్యూబ్‌లో గూగుల్‌లో మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే దానిలో మీకు రిజిస్ట్రీస్ అనేవి ఉంటాయి. దానిలోంచి మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఆ రిజిస్టర్స్ నేనిప్పుడు చూపియడం లేదు. ఎందుకంటే, నేనెప్పుడైతే ప్రాక్టికల్ చేస్తానో అప్పుడు మీకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చూపిస్తాను. రిజిస్ట్రీస్ అంటే ఏంటి? ఎలా ఉంటదని జెప్పేసి. దాని లోపల ఇమేజెస్ అనేవి ఎలా ఉంటాయని నేను మీకు అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నాను. సో, ఇక్కడ రిజిస్ట్రీస్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ బేస్డ్ రిజిస్ట్రీస్. ఇంకోటొచ్చేసి ప్రైవేట్ రిజిస్ట్రీస్ అంటాం. ఓకేనా. సో, ప్రైవేట్ రిజిస్ట్రీకి మనం సెపరేట్‌గా ఇంకో క్లాస్ చేస్తాను. దానిలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఆహ్, రిజిస్ట్రీ అని చెప్పి ప్రైవేట్ రిజిస్ట్రీ. ఈ కమ్యూనిటీ బేస్డ్ రిజిస్ట్రీ అంటే నథింగ్ బట్ ఈ 4 ఇవి మనకి గూగుల్‌లో దొరుకుతాయి. ఓకేనా. ఆ గూగుల్‌లో నుంచి మనం ఆ వెబ్‌సైట్‌కెళ్ళి ఆ వెబ్‌సైట్‌లో నుంచి నా డాకర్ నాకు కావాల్సిన కంటైనర్ ఒక ఇమేజ్‌ని నేను పుల్ చేసుకుంటా నా సిస్టమ్‌లోకి. దాని తర్వాత నా సిస్టమ్‌లోకి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ త్రూ నేను నా కంటైనర్‌నయితే నేనైతే బిల్డ్ చేస్తాను. ఓకేనా. సో, మీకు లాస్ట్ క్లాస్‌లో ఇమేజ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ క్లాస్‌లో నేనేం చెప్తున్నాను, ఆ ఇమేజెస్ ఎక్కడ ఉంటాయో నేను మీకు చెప్తున్నాను. ఇదంతా సింపుల్ ఇంట్రోనే. సింపుల్‌గా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ చేస్తామో అప్పుడు మీకు ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మీకప్పుడు అంటే ఇంటర్‌లింక్ చేసుకోగలుగుతారు. ఆ రోజు ఇది జెప్పారు. ఓకే. ఇప్పుడు ఇది అని జెప్పేసి మీకు అర్థమవుతుంది. అందుకే నేను లేట్ అయినా పర్లేదని చిన్న చిన్న వీడియోలే మీకు అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. రైట్. సో, రిజిస్ట్రీస్ అంటే ఏంటి మీకు అర్థమైంది. రిజిస్ట్రీస్ అంటే నథింగ్ బట్ లొకేషన్ వేర్ అవర్ కంటైనర్ ఇమేజెస్ విల్ బి దేర్. ఓకే. ఆ రిజిస్ట్రీస్ వచ్చేసి 2 టైప్స్ ఉంది. ఒకటి కమ్యూనిటీ బేస్డ్ రిజిస్ట్రీస్. ఇంకోటొచ్చేసి ప్రైవేట్ బేస్డ్ రిజిస్ట్రీస్. ఇదంతా పార్ట్ ఆఫ్ ఆహ్, డాకరే. ఓకేనా. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఆ రిజిస్ట్రీస్‌లో నుంచి నేను నా ఇమేజ్‌ని నేనెలా తీసుకుంటాను, ఎలా పుల్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మొత్తం పార్ట్ ఆఫ్ డాకరే. ఓకేనా. ఏది ఏ ఏ టాపిక్ నేను మిస్ చేయను. ప్రతి ఒక్కటి మీకైతే షేర్ అయితే చేస్తాను యూట్యూబ్‌లో. ఓకేనా. రైట్. ఇప్పుడు నేమ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీస్ తర్వాత నాకేముంది డాకర్ నేమ్ స్పేస్, కంటైనర్ నేమ్ స్పేసెస్. ఈ నేమ్ స్పేసెస్ అంటే సింపుల్‌గా మీకు చెప్పాలంటే నేనొక వీఎం తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ నాకు వీఎం ఉందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇది నా వీఎంవేర్. ఓకేనా. ఇది నా వీఎంవేర్. ఈ వీఎంవేర్‌లో ఇదేంటిది? ఇదొక వీఎం. ఇప్పుడు ఈ వీఎంకి మీరు చూస్తే దానికి మెమరీ ఉంది, ర్యామ్ ఉంది, ప్రాసెసర్ ఉంది, హార్డ్ డిస్క్ ఉంది, నెట్వర్క్ కార్డ్ ఉంది. ఓకేనా. అలానే యూఎస్‌బీ కంట్రోలర్ ఉంది, సౌండ్ కంట్రోలర్ ఉంది. దీనికి సెపరేట్‌గా డిస్‌ప్లే డ్రైవర్ గూడా ఉంది. ఈ అన్నిటిని నేనేమంటానంటే ఇదొక నేమ్ స్పేస్ అంటాను. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది నా ల్యాప్‌టాప్. అవునా. ఇది నా ల్యాప్‌టాప్.
ఈ ల్యాప్‌టాప్‌కి నాకొక నెట్వర్క్ అడాప్టర్ వస్తుంది. ఆ ల్యాన్ పోర్ట్ అంటామే. ల్యాన్ పోర్ట్. దాన్నే నేను నెట్వర్క్ అడాప్టర్ అంటాను. ఓకేనా? నెట్వర్క్ అడాప్టర్ వస్తుంది. దాంతో పాటు నాకొక ఐపీ వస్తుంది. అవునా? ఐపీతో పాటు నాకేమొస్తుంది స్టోరేజ్ వస్తుంది. ఓకేనా? ఆ స్టోరేజ్‌తో పాటు ఆ స్టోరేజ్ నేను రన్ చేస్తే ఏమవుతుంది నాకొక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఓబీఎస్ స్టూడియోని నేనైతే రికార్డ్ చేస్తున్నాను. రికార్డింగ్‌కి ఓబీఎస్ స్టూడియోని నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి టాస్క్ మేనేజర్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఓబీఎస్ అనేది రన్ అవుతుంది. వీఎంవేర్ వర్క్ స్టేషన్ నేను యూజ్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది కాబట్టి వీఎంవేర్ వర్క్ స్టేషన్ అనేది నాకు షో అవుతుంది. అంటే ఇదొక ప్రాసెస్. ఆ డెడికేటెడ్ సిస్టమ్‌కి ఇదొక ప్రాసెస్. ఓకేనా? అలానే ఇక్కడ గూడా నాకు ఇదొక ప్రాసెస్. ఫైన్. నాకొక నెట్వర్క్, నాకొక ఐపీ, నాకొక స్టోరేజ్ ఓకేనా? దాంతో పాటి ఆ ప్రాసెస్ అంటే ఏంటి నథింగ్ బట్ ఆ స్టోరేజ్ లోపల నేను ఎప్పుడైతే నా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తానో, నా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది గదా! రన్ అయినప్పుడు నాకొక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది గదా! అలానే దీనిలో నేనేం చేయగలుగుతాను యూజర్స్‌ని గూడా క్రియేట్ జేసుకోగలుగుతాను. అవునా? నా మెయిన్ ల్యాప్‌టాప్ లేదంటే పీసీస్‌లో. ఈ నెట్వర్క్ అనేది ఏమంటామంటే, ఈ నెట్వర్క్ అడాప్టర్ ఏదైతే ఉందో ఓకేనా? ఆ నెట్వర్క్ అడాప్టర్ అనేది అదొక నేమ్ స్పేస్. ఇలా అండర్‌స్టాండ్ చేసుకున్నా కదా! ఆ నెట్వర్క్ అడాప్టర్ ఏదైతే మీకు పోర్ట్ కనిపిస్తుందో అదొక నేమ్ స్పేస్. ఓకేనా? ఆ పోర్ట్‌కి నేనెప్పుడైతే ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసి నా వైఫైకి కనెక్ట్ చేస్తానో, ఆ పోర్ట్‌కి ఒక ఐపీ అడ్రెస్ రావాలి గదా! ఇంకోటొచ్చేసి ఐపీ వచ్చేసి అదొక ఇంకొక నేమ్ స్పేస్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు నేమ్ స్పేస్. మొత్తం కంటైనర్ అంటేనే నేమ్ స్పేస్. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నేను ఎప్పుడైతే ప్రాక్టికల్ చూపిస్తానో ఇప్పుడు మీకింకా బాగా అర్థమవుతుంది. కానీ ఇది మీరు అర్థం చేసుకున్న దానికి ఇప్పుడే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైతే ఒక 50% అర్థమైనా నేను ఎప్పుడైతే ప్రాక్టికల్ చూపిస్తానో మీకు 100% అర్థమవుతుంది. ఓకేనా? అలానే స్టోరేజ్ ఏంటి నాకిక్కడ? ఇది స్టోరేజ్ వచ్చేసి ఒక నేమ్ స్పేస్ ఆఫ్ మై ల్యాప్‌టాప్. నెట్వర్క్ అనేది ఒక నేమ్ స్పేస్ ఆఫ్ మై ల్యాప్‌టాప్. ఐపీ అనేది ఒక నెట్వర్క్ నేమ్ స్పేస్ ఫర్ మై ల్యాప్‌టాప్. ప్రాసెస్ అనేది ఒక నేమ్ స్పేస్ ఫర్ మై ల్యాప్‌టాప్. యూజర్ అనేది ఒక నేమ్ స్పేస్ ఫర్ ద ల్యాప్‌టాప్. ఓకేనా? ఇది మొత్తం నా ల్యాప్‌టాప్ రిలేటెడ్. ఓకేనా? ఫైన్. ఇప్పుడు, ఇప్పుడేమైపోతుందంటే మీకు ఇక్కడ స్క్రీన్ కనిపించదు. ఓకే. ఫైన్. ఇక్కడ ఇది నా ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. ఓకేనా? సర్వర్‌ని నేను మర్చిపోను ప్రస్తుతానికి. ఓకేనా? ఇప్పుడు నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నా ఓఎస్ లోపల ఏం జరుగుతుందనేది ఇంపార్టెంట్ నాకిక్కడ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం కంటైనర్ నేమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఈ ఓఎస్ లోపల నాకొక కంటైనర్ రన్ టైమ్ ఓకేనా? కంటైనర్ రన్ టైమ్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంది. ఓకే. ఇప్పుడు ఈ ఓఎస్‌కి ఓకేనా? ఈ ఓఎస్‌కి నాకేముంటది? ఒక నెట్వర్క్ అడాప్టర్ ఉంటది. అవునా? అదొక నేమ్ స్పేస్. ఈ పర్టిక్యులర్ ఓఎస్‌కి అంటే మెయిన్ సర్వర్‌కి. అలానే ఆ సర్వర్‌కి ఐపీ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఈజీగా ఉండదని నేనిక్కడ సర్వర్‌ని కూడా తీసుకునేసా. ఓకేనా? ఈ సర్వర్ గురించే నేను మాట్లాడుతున్నానిక్కడ. ఐపీ ఉంటుంది. స్టోరేజ్ ఉంటుంది. యూజర్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. అలానే ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఫైల్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఎక్స్ఎఫ్ఎస్ ఇవి ఉంటాయి గదా! సో, ఇవన్నీ నాకు ఫైల్ సిస్టమ్స్ అన్నమాట. కానీ ఫైల్ సిస్టమ్స్ అలానే ప్రాసెస్ ఉంటుంది. డెడికేటెడ్ ప్రాసెస్ ఉంటది. అలా సర్వర్‌కి. ఇవన్నీ నాకెక్కడుంటాయి? నా సర్వర్‌లో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడుంటాయి? నాకు నా సర్వర్‌లో ఉంటాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏరా అంటే నేనెప్పుడైనా నా కంటైనర్‌ని బిల్డ్ చేస్తే ఇప్పుడు ఇదొక నా కంటైనర్. ఓకేనా? ఈ కంటైనర్‌లో ఏమైపోతుందంటే ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్. ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా కంటైనర్ క్రియేట్ చేస్తే ఒక నెట్వర్క్ వర్చువల్ అడాప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో పాటు ఒక ఐపీ, వర్చువల్ ఐపీ కూడా క్రియేట్ అవుతుంది. నాకలానే నాకు స్టోరేజ్ ఉంది గదా! ఆ స్టోరేజ్ ఏమవుతుందంటే స్టోరేజ్ అనేది క్రియేట్ కాదు. కానీ మనం ఒక అంటే ఓఎస్ త్రూ మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో, దాన్ని కొంచెం హోల్డ్ చేద్దాం. ఎందుకంటే వాల్యూమ్ చాప్టర్‌లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలానే ఫైల్ సిస్టమ్. ఓకేనా? ఈ కంటైనర్‌కి డెడికేటెడ్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఫైల్ సిస్టమ్ తర్వాత డెడికేటెడ్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత యూజర్స్ కావాలంటే యూజర్స్‌ని కూడా నేను క్రియేట్ జేసుకోవచ్చు. ఇలా
అంటే నేనెప్పుడైనా ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే, ఆ కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ నేమ్ స్పేసెస్ కంబైన్డ్‌లీ ఇట్ విల్ క్రియేట్ వన్ కంటైనర్ అని చెప్పాలి. ఓకేనా? నేమ్ స్పేసెస్ అంటే ఏంటి? నేమ్ స్పేసెస్ ఇస్ నథింగ్ బట్ నాకెక్కడైతే ఫిజికల్‌గా ఒక ఐపీ, ఒక నెట్వర్క్ అడాప్టర్, ఒక స్టోరేజు, ఒక ప్రాసెస్ ఎలా అయితే క్రియేట్ అవుతుందో, అలానే నా కంటైనర్‌కి డెడికేటెడ్‌గా ఒక వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్, వర్చువల్ ఐపీ, ఒక వర్చువల్ ప్రాసెస్ మొత్తం ఓకేనా? అలా నాకు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో కంటైనర్ క్రియేట్ చేశాననుకోండి. కంటైనర్ అంటే నథింగ్ బట్ మళ్ళా అదే నెట్వర్క్ అడాప్టర్, ఫైల్ సిస్టమ్, వర్చువల్ ఐపీ ఇవన్నీ క్రియేట్ అవుతుంది. ఇది నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఎలా క్రియేట్ అవుతుంది? ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్ ఏంటి? అనేది మీకు చూపిస్తాను. ఎప్పుడు నేను ప్రాక్టికల్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం జస్ట్ థియరీ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఓకేనా? నేమ్ స్పేసెసే ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు నేమ్ స్పేస్ అర్థమైందా? సగం డాక్యుమెంట్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు కంటైనర్ ఎప్పుడైతే నేను ఇమేజ్ త్రూ నేను ఒక కంటైనర్‌ని బిల్డ్ చేస్తానో, కంటైనర్ అంటే ఏంటి? ఆ కంటైనర్ నథింగ్ బట్ ఒక ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్. ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్ లోపల నాకొక వర్చువల్ ఐపీ, వర్చువల్ నెట్వర్క్ అడాప్టర్, ఫైల్ సిస్టమ్, ప్రాసెస్, స్టోరేజ్ ఇవన్నీ నాకు క్రియేట్ అవుతాయి వర్చువల్‌గా. దాని లోపల ఏదైతే స్టోరేజ్ ఉంటుందో, ఆ స్టోరేజ్ లోపల నేను నా అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తాను. ఓకేనా? అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసి, ఆ అప్లికేషన్ కంటూ ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది గదా! ఆ ప్రాసెస్ నాకు ఇక్కడ కనపడదు. ఎక్కడ? నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రాసెస్ ఉందే, అక్కడ నాకు కనపడదు. దానికంటూ ఒక డెడికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది లోపల. ఎందుకంటే అదొక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దాని లోపల ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది నాకు. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ఈ మెషిన్‌కి, ఈ సర్వర్‌కి ఈ కంటైనర్ ఏంటి? ఇప్పుడు మీరే చెప్పాలి. ఇక్కడ నా సర్వర్ ఉంది. ఈ సర్వర్ లోపల నేను కంటైనర్ క్రియేట్ చేశాను. ఓకేనా? సర్వర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ లోపల రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేశాను. రన్ టైమ్‌తో పాటు నేను ఒక కంటైనర్‌ని అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ కంటైనర్ అనేది నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఏమవుతుంది? నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. గుర్తు తెచ్చుకోండి. నాకు ఇదేమైపోతుందంటే ఇదొక ప్రాసెస్ నాకు. నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇదొక ప్రాసెస్ జస్ట్. ఆ ప్రాసెస్‌తోని కెర్నల్ కమ్యూనికేట్ చేస్తది. ఇప్పుడు నేను ఇంకొక కంటైనర్ తీసుకుంటే నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి అది ఇంకొక ప్రాసెస్. ఓకేనా? కానీ ఈ లోపల ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో, అప్లికేషన్‌కి ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది కదా! ఆ ప్రాసెస్ ఈ కంటైనర్ లోపల వరకే ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది నాకు బయటకి కనపడదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనేం చెప్తున్నానో. నా కంటైనర్ లోపల నేనొక డిప్లాయ్ చేశాను. ఓకేనా? అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే ఏదైనా అప్లికేషన్ రన్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? నా ఒక బ్యాక్ ఎండ్‌లో ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే టాస్క్ మేనేజర్‌లో చూపించానో రన్నింగ్‌వి అన్నీ నాకు లిస్ట్ చేస్తది. లైనక్స్‌లో గూడా. కానీ ఆ ప్రాసెస్ ఐడీ అనేది నాకు బయటికి కనపడదు. ఎందుకు కనపడదు? ఎందుకంటే అదొక ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో రన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఈ సర్వర్‌లో నేను చెప్పానే ప్రాసెస్. ఆ ప్రాసెస్ వేరే. ఆ ప్రాసెస్ ఏంటి నా కంటైనర్ ఏదైతే ఉందో, నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోపల నాకింకో నా అప్లికేషన్ అనే ప్రాసెస్ రన్ అవుతుంది. దీనికి సంబంధం లేదు. అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా? ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను ఒక కంటైనర్ అనేది డిప్లాయ్ చేశాను. ఆ కంటైనర్ నాకేమైపోతుంది? కంటైనర్ నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఏమైపోతుంది? అదొక ప్రాసెస్. అదొక ప్రాసెస్. ఓకేనా? ఈ ప్రాసెస్ ఇప్పుడు ఈ కంటైనర్‌కి ఈ ఈ ఈ కెర్నల్‌కి నా ఆపరేటింగ్ సిస్టమ్‌కి నా కంటైనర్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోపల ఏం రన్ అవుతుంది? ఆ ప్రాసెస్ అంటే ఏంటిది? నా కంటైనర్ గదా! నా కంటైనర్ లోపల ఏం రన్ అవుతుంది? నా అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ అప్లికేషన్‌కి డెడికేటెడ్ ప్రాసెస్ ఉంటది గదా! ఆ ప్రాసెస్ మనకి బయటికి కనపడదు. ఎందుకంటే అదొక ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్. ఎందుకంటే అదొక డెడికేటెడ్ నేమ్ స్పేస్‌లో రన్ అవుతుంది. ఓకేనా? ఇవన్నిటిని కంబైన్‌గా చేస్తేనే మనం నేమ్ స్పేస్ అంటాం. ఓకేనా? కంటెంట్ నేమ్ స్పేస్ అంటే నథింగ్ బట్ మనకి డెడికేటెడ్‌గా ఎట్లయితే ఫిజికల్ డివైస్‌కి ఏదైతే ఉందో దాన్ని మనం ఇండివిడ్యుయల్‌గా డివైడ్ చేసాం. నెట్వర్క్ వర్చువల్ ఐపీ, వర్చువల్ స్టోరేజు, వర్చువల్ ఫైల్ సిస్టము, వర్చువల్ ప్రాసెస్, వర్చువల్ యూజర్ క్రియేషన్స్ ఇవన్నీ మనం మన కంటైనర్ లోపల జరుగుతాయి. దానికి ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధమే లేదు. ఓన్లీ సంబంధం ఏంటి? ఆ కంటైనర్ ఏదైతే ఉంటుందో,
ఆ కంటైనర్ వచ్చేసి నా లైనక్స్‌కి ప్రాసెస్ అవుతుంది. ఓకేనా? ఇది నేమ్ స్పేస్. ఇప్పుడు మీకు 50 కొంచెం కొంచెం అర్థమైనా పర్లేదు. ఓకేనా? నేను ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా నేను ఒక్కొక్కటి చూపిస్తానో, అప్పుడు మీరు కోరిలేట్ అవ్వగలుగుతారు. అంతవరకు మీరు కోరిలేట్ అయితే అవ్వలేరు. కొంచెం కొంచెం 50, 50 అర్థమైనట్టు, అర్థం కానట్టు ఉంటుంది. ఫైన్ అలానే ఉండాలి. ఎందుకంటే మనం కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనము కంటైనర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, కంటైనర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే మన కంటైనర్. సో, నెక్స్ట్ వచ్చేసి రన్ టైమ్. ఈ రన్ టైమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే. మనము స్టార్టింగ్ నుంచి మనము కంటైనర్ రన్ టైమ్ అనేసి అంటున్నాం. యాక్చువల్‌గా Battery is at కంటైనర్ రన్ టైమ్ అంటే ఏంటి? 85%. Please unplug. సో, ఇక్కడ నా కంటైనర్ రన్ టైమ్ అనేది ముందు మనం సాఫ్ట్‌వేర్, యాప్ అని అనుకున్నాం. సో, ప్రాపర్‌గా ఏంట్రా అంటే కంటైనర్ రన్ టైమ్ అనేది అదొక ప్లగిన్. ఓకేనా? ఇది ప్రాపర్ వర్డ్. కంటైనర్ రన్ టైమ్ ఏంట్రా అంటే అదొక ప్లగిన్ విచ్ హెల్ప్స్ అస్ టు రన్ ద కంటైనర్స్ సింపుల్‌గా. ఈ కంటైనర్ రన్ టైమ్ అంటే దానిలో మనకి 3 వస్తాయి. ఓకే. 3 రన్ టైమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి డాకర్ డాట్ డి ఓకేనా? కంటైనర్ డాట్ డి ఇంకోటి క్రయో. ఇవి నా 3 ప్లగిన్స్ అన్నమాట. ఈ 3 ప్లగిన్స్‌లో నేను ఏదైనా ఒక ప్లగిన్‌ను నా ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేసి నేను నా కంటైనర్స్ నేను డిప్లాయ్ చేయగలుగుతాను. ఓకేనా? ఇక్కడ ఎందుకు మనకి 3, 3 వచ్చాయంటే ఫస్ట్ థింగ్ ఏరా అంటే డాకర్ టీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఐసోలేటెడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం వాడడం లేదు. ఈ డాకర్ డి అనేది ఇప్పట్లో మనం ఇదొక ఓల్డ్ ప్లగిన్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం దాన్నయితే వాడడం లేదు. ఓకేనా? డాకర్ డి అనేది ఇప్పుడు లేదు. మన ప్రాక్టికల్‌లో గూడా మనం డాకర్ డి అనేది యూజ్ చేయం. సో, సెకండ్‌దొచ్చేసి కంటైనర్ డి. సో, ప్రెజెంట్ ఇప్పుడు కంటైనర్స్‌ని డిప్లాయ్ చేయాలంటే మనం కంటైనర్ డి అనే ప్లగిన్ యూజ్ చేసుకొని మనమైతే మన ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో, సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తున్నాం. అచ్చా! ఓకే. కంటైనర్ డి ఉంది గదా! మరి క్రయో ఎందుకొచ్చిందనుకోవచ్చు. ఈ క్రయో అనేది మనం యూజ్ చేయొచ్చు. డాకర్‌ని డిప్లాయ్ చేయడానికి మనం క్రయో యూజ్ చేయొచ్చు. కానీ మెయిన్ యూజ్ క్రయో ఎక్కడ యూజ్ చేస్తామంటే, మెయిన్‌గా మనం యూజ్ చేసేది క్రయో ప్లగిన్‌ని కుబర్నెటిస్‌లో. ఓకేనా? మెయిన్‌గా మనం యూజ్ చేసేది కుబర్నెటిస్‌లో. కుబర్నెటిస్ ఏం చేస్తుంది? ఈ క్రయో ప్లగిన్‌ని యూజ్ చేసుకొని నాకు నా కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు మనం డాకర్ మాత్రమే నేర్చుకుంటాం కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ప్లగిన్ వచ్చేసి కంటైనర్ డి ప్లగిన్. కంటైనర్ డి ప్లగ్‌ని నేను ఇన్‌స్టాల్ చేసేసి దాని తర్వాత నా డాకర్‌ని ఆహ్, నా కంటైనర్స్‌నన్నిటిని నేను నా సర్వర్‌లో డిప్లాయ్ అయితే చేయగలుగుతాను. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ కంటైనర్ రన్ టైమ్ గురించి. సో, రన్ టైమ్ అంటే జస్ట్ మనకి హెల్ప్ చేస్తది అంతే ఇంకేం లేదు. ఆ రన్ టైమ్స్ వచ్చేసి 3 టైప్స్. ఒకటి డాకర్ డి, కంటైనర్ డి, క్రయో డి. క్రయో. క్రయో డి కాదు క్రయో. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న థియరీ మనమైతే చెప్పుకుందాం. ఆ థియరీ ఏరా అంటే ఇప్పుడు నేను పేటీఎం ఓపెన్ చేశాను. ఓకేనా. నేను పేటీఎం ఓపెన్ చేశాను. ఇక్కడ ఇవన్నీ మీకు కనిపిస్తుంది గదా! మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, బస్ ఇన్స్యూరెన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. ఇది పేటీఎం ఏం చేస్తుందంటే పేటీఎం అనేది డాకర్ టెక్నాలజీని యూజ్ చేస్తది. ఓకేనా. ఈ మూవీ టికెట్స్ అనేది అదొక సర్వీస్ పేటీఎంలో. అవునా? ఫ్లైట్ టికెట్ అనేది అదొక సర్వీస్. బస్సు, ట్రైన్ టికెట్స్, ఇంటర్నేషనల్ ఇన్స్యూరెన్స్, స్టాక్స్ కొనడం ఇవన్నీ సర్వీసెస్. అవునా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక కొత్త డిఫరెన్స్ మనకు తెలియాల్సుంటది. ఆ డిఫరెన్స్ ఏరా అంటే, ఒక్క నిమిషం నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఆ డిఫరెన్స్ ఏరా అంటే, సో, మనకి కంటైనర్ ఆర్కిటెక్చర్ అయితే అయిపోయింది. ఇంక దాంతో సంబంధం లేదు. ఓకేనా? మనకి ఒక ఫైట్ ఉంటది చిన్నగా. అప్పుడప్పుడు మీరు ఒకవేళ మీరు డాకర్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటే, మీకు ఈ క్వెషన్ ఈ క్వెషన్ చాలా రాండమ్‌గా వచ్చే క్వెషన్. మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. ఓకేనా? మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. ఫస్ట్ మోనోలిథిక్ అంటే ఏంటి? మోనోలిథిక్ నథింగ్ బట్ ఇప్పుడు నాకు ఆ సర్వీసెస్ ఉన్నాయి గదా! ఇప్పుడు నా దగ్గర ఒక సర్వీసెస్ ఉంది. ఇదొక హార్డ్‌వేర్. ఓకేనా? ఇదొక హార్డ్‌వేర్. ఆ హార్డ్‌వేర్ లోపల నేను ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను.
అవునా? ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను నా అప్లికేషన్‌ని డైరెక్ట్‌గా రన్ చేస్తున్నాను. మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపలే యాప్ వన్ అని నేను నా అప్లికేషన్ అనేది నేను డిప్లాయ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అస్యూమ్ చేయండి. దీన్నేమంటాం అంటే ఈ టైప్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌ని ఏమంటామంటే నేను మోనోలిథిక్ అంటాను. ఓకేనా? అంటే మెయిన్ సర్వర్‌లోనే డైరెక్ట్‌గా ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం. దీనివల్ల ప్రాబ్లమ్ ఏమైపోతుంది నాకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సర్వర్‌లో స్టోరేజ్ ఉంది గదా! స్టోరేజ్ కరప్ట్ అయిపోయిందనుకోండి. స్టోరేజ్ కరప్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు. అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నారు. ఆ కంపెనీకి ఒక సర్వర్ తీసుకున్నారు. ఆ సర్వర్‌లో మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారు డైరెక్ట్‌గా. డిప్లాయ్ చేశాక ఇప్పుడు సడెన్‌గా నాకు స్టోరేజ్ ఇష్యూ వచ్చి మొత్తం కరప్ట్ అయిపోయింది. నాకు బ్యాకప్ ఉంటది. ఓకే. ఆ బ్యాకప్ నుంచి నేను మళ్ళా రికవర్ చేయగలుగుతాను. కానీ నా సర్వరు ఇప్పుడు ఆల్రెడీ లైవ్‌లో ఉంది. లైవ్‌లో ఉన్నప్పుడు నా యాప్ అనేది డౌన్ అయిపోతే నాకు చాలా లాసు. మోనోలిథిక్‌లో డిసడ్వాంటేజ్ ఏరా అంటే, దీనిలో ఫిజికల్ సర్వర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చా అంటే ఫిజికల్ సర్వర్ లోపల ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గానివ్వండి, ఓకేనా? సో, ఏదైనా మార్పులు, చేర్పులు చేసినా కూడా నా మొత్తం అప్లికేషన్ అనేది డౌన్ అయిపోతుంది. అవునా? కాదా? ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ కరప్ట్ అయిపోతే నా అప్లికేషన్ రన్ అవ్వదు కదా! మొత్తం ఆగిపోతుంది. కరెక్టా? నేను చెప్పేది కరెక్టా? సో, ఇది మోనోలిథిక్ అన్నమాట. మైక్రో సర్విస్ ఏరా అంటే సేమ్ ఇంతే. నా సర్వర్ ఉంది. నా ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. నా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను ఒక్క నిమిషం. ఓకేనా? నా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేనేం చేశాను, నేను కంటైనర్ డాట్ బీ తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను కంటైనర్ రన్ టైమ్ అని రావట్లేదు. ఎందుకంటే మనకి కంటైనర్ రన్ టైమ్స్ గురించి తెలిసింది. ఓకేనా? సో, కంటైనర్ డి అంటే అదేంటి? అదొక ప్లగిన్. ఓకేనా? ఆ ప్లగిన్ ఉంటేనే నేను కంటైనర్స్ అన్నిటిని డిప్లాయ్ చేయగలుగుతాను. లేదంటే నేను డిప్లాయ్ చేయలేను. ఓకేనా? ఇప్పుడు ఈ పేటీఎం సర్విస్ తీసుకుందాం. ఇక నాకెన్నున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే 7 కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7 అవునా? ఇక్కడ నేను 7 కంటైనర్స్‌ని క్రియేట్ చేసి ఒక్కొక్క దానికి నేను మూవీ టికెట్స్ అని ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. అంటే డెడికేటెడ్ ఒక సర్విస్‌కి నేను ఒక డెడికేటెడ్ కంటైనర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా మీకు అర్థమైంది. సో, ఇంకా ఇంకొంచెం ఎక్కువ రాయండి. ఇలా నేను నాకు సర్వీసెస్ ఎన్నైతే ఉన్నాయో, ఆ ఒక్కొక్క సర్వీస్‌కి నేను ఒక్కొక్క కంటైనర్‌ని క్రియేట్ చేస్తా. ఓకేనా? ఒక్కొక్క కంటైనర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ మూవీ టికెట్స్ అని ఉంది గదా! ఇది యాక్చువల్‌గా ఏంటిది? నాకు రియాలిటీ ఇది. నా మూవీ టికెట్స్‌లో అదొక సర్విస్ లాగా ఒక కంటైనర్ లోపల రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ టికెట్స్‌లో డెవలపర్ ఏదో తప్పు చేసేసారు. స్టోరేజ్‌లో ఏదో ఇష్యూ వచ్చింది నాకు. ఏది నా మూవీ అనే సర్విస్ కంటైనర్ లోపల. ఇప్పుడు నాకేమైపోతుంది? నా మూవీ అనే కంటైనర్ మాత్రమే డౌన్ అవుతుంది. నా టోటల్ అప్లికేషన్ నా టోటల్ అప్లికేషన్ యూజర్‌కి అవైలబుల్‌లోనే ఉంటది. ఓన్లీ ఆ అప్లికేషన్‌లో ఈ మూవీ సర్విస్ అనేది మాత్రమే నాకు వర్క్ అవ్వదు. సో, నేను కొంచెం సేఫ్ సైడ్. ఎందుకంటే నా మొత్తం అప్లికేషన్ డౌన్ అవ్వడంలా. మొత్తం అప్లికేషన్ డౌన్ అయిందంటే నాకు చాలా లాసు. ఇప్పుడు చాలా కంపెనీలు చూస్తే మీకు ఈ టైంలో మనకి చాలా వెబ్‌సైట్స్ అనేవి డౌనే అవ్వడం లేదు. డౌన్ ఎందుకు అవ్వడం లేదంటే, మనం ప్రతి ఒక్కొక్క సర్విస్‌ని నేను ఒక్కొక్క కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తున్నాను. సో, ఆ సర్విస్ వరకి మాత్రమే ఒకవేళ ఎర్రర్ ఒస్తది. ఎందుకంటే నేను నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేనేం రన్ చేయడంలా. నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అట్లే ఫ్రెష్‌గానే ఉంటది. దాని లోపల నేను కంటైనర్స్‌ని రన్ చేస్తాను. డెవలపర్స్ ఏదైనా తప్పు చేసి ఆ కంటైనర్ ఏదైనా ఖరాబ్ అయిపోతే, ఆ కంటైనర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. దాని లోపల ఉండే మిగతా కంటైనర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. అంటే
నా మూవీస్‌లో ప్రాబ్లమ్ అయితే, నా మూవీస్ సర్వీస్ ఒకటే డౌన్ అవుతుంది. కానీ నేను ట్రైన్ టికెట్స్ యూజ్ చేసుకోగలుగుతాను. స్టాక్స్‌ని బుక్ చేసుకోగలుగుతాను. బిల్స్‌ని కట్టగలుగుతాను. అర్థమవుతుందా? దీన్ని నేనేమంటామంటే మైక్రో సర్వీసెస్ అంటాను. ఒకే సర్వీస్‌ని ఒకే హార్డ్‌వేర్‌లో హోస్ట్ చేయకుండా నేనేం చేశాను దాన్ని చిన్న చిన్న కంటైనర్స్‌గా క్రియేట్ చేసి, ఆ కంటైనర్స్‌లో నా అప్లికేషన్స్ అంటే నా సర్వీసెస్‌ని డిప్లాయ్ చేశాను. మూవీస్‌కంటూ ఒకటి, ట్రైన్‌కంటూ ఒకటి అని. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీసెస్. రైట్? సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఇన్‌స్టాలేషన్ ఆఫ్ డాకర్ వీఎంవేర్‌లో ఎలా చేయాలో నేనైతే మీకైతే చూపిస్తాను. ఇన్‌స్టాలేషన్ తర్వాత మొత్తం ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ చేసినప్పుడు మీకు 100% మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా. దాంతో ఎప్పుడైతే ఆ ల్యాబ్స్ అన్నీ మీరు పెర్ఫార్మ్ చేస్తారో మీరు డాకర్ ప్రో అయితే అయిపోతారు. సో, ఇంక డాకర్‌లో నేర్చుకోవాలంటూ ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ దాని తర్వాత మన టార్గెట్ వచ్చేసి కుబర్నెటిస్. ఎందుకంటే డాకర్ నేర్చుకున్నాం గదా! డాకరే మనకి బేస్‌మెంటు. డాకర్ మనం నేర్చుకున్నామంటే బాగా కుబర్నెటిస్ అనేది మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. లేదనుకుంటే మనకర్థం కాదనమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఈ వీడియో గాని మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించుంటే ఏ పాయింట్‌లో అయినా కైండ్లీ ప్లీజ్ టు సబ్‌స్క్రైబ్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.